సో లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం? అప్ ట్రెండ్ అంటే ఏంటి? డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా సెల్ చేయాలి? ఎలా బై చేయాలి? అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా! సో ఆ వీడియోలో నేను అప్ ట్రెండ్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పిన. సో డౌన్ ట్రెండ్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. సో ఈరోజు వీడియోలో మనం డౌన్ ట్రెండ్ అంటే ఏంటి? అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ డౌన్ ట్రెండ్‌లోకి ఎలా చేంజ్ అవుతుంది? దెన్ డౌన్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ అప్ ట్రెండ్‌లోకి ఎలా చేంజ్ అవుతుంది అనే విషయాల గురించి కంప్లీట్‌గా ఒక బిగినర్ లెవెల్‌లో అర్థం అయ్యేటట్టు ఈరోజు వీడియోలో అయితే క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. సో మై సెల్ఫ్ నరసింహ. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ అండ్ టెక్నికల్ బేస్‌గా వస్తున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి మీరందరూ మిస్ కాకుండా ఉంటారు. సో కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఫస్ట్ స్టాక్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్‌కి ఎలా వస్తుంది? అప్ ట్రెండ్ యొక్క రూల్ ఏంటి? అప్ ట్రెండ్ యొక్క రూల్ హైయర్ హై టు హైయర్ లోస్, హైయర్ హై టు హైయర్ లోస్ ఫామ్ అయితే మనం అది అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. దెన్ అప్ ట్రెండ్‌లో కూడా ప్రైస్ ఎప్పుడు కూడా అప్ సైడ్ ఎక్కువ మూవ్ అవుతుంది. దెన్ డౌన్ సైడ్ తక్కువ మూవ్ అవుతుంది. అదే డౌన్ ట్రెండ్ విషయానికి వచ్చినట్టయితే డౌన్ ట్రెండ్‌లో స్టాక్ లోవర్ లో టు లోవర్ హైస్, లోవర్ లో టు లోవర్ హైస్ ఫామ్ అవుతూ ప్రైస్ అనేది ఎక్కువ శాతం డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అప్ సైడ్ కొంచెం మూవ్ అవుతుంది. సో ఇది మనకు డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. సో మనం ఇప్పుడు ఫస్ట్ అప్ ట్రెండ్ ఎలా బ్రేక్ అవుతుంది అనే దాని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. దెన్ దాని తర్వాత చార్ట్లో కూడా మనం ఒకసారి ఎగ్జాంపుల్ అయితే గమనిద్దాం. సో అప్ ట్రెండ్లో ఫస్ట్ హయ్యర్ హై, దెన్ హయ్యర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ లోస్, హయ్యర్ హై ఫామ్ అవుతూ ప్రైస్ ఎప్పుడు కూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది. అప్ ట్రెండ్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీ టైం ప్రీవియస్ ఉన్న హైస్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుందా లేదా. ఓకే, ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ హైస్ ఏదైతే ఫామ్ అయిందో ఈ హైస్ ఉంది కదా, ఈ హైస్ బ్రేక్ అయి క్లోజ్ అయినందుకే అది న్యూ హయ్యర్ హై అయింది. దెన్ బాటంలో మనకు ఇది హయ్యర్ లో పాయింట్ అయింది. ఓకే, ఇది మనం ప్రీవియస్ గా హయ్యర్ హై టు హయ్యర్ లోస్ ఆ ట్రెండ్ మాట్లాడుకున్నప్పుడు మనం గమనించినాం. సో అక్కడ ఎగ్జాంపుల్స్ తో సహా నేను మీకు వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోయినుంటే, అంటే ప్రీవియస్ గా చేసిన వీడియో మీరు చూడకపోయినట్టయితే కనుక మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకే, ఆ వీడియోలో మనం క్లియర్గా అప్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది, అప్ ట్రెండ్లో ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. సో మనకు ఇక్కడ ప్రీవియస్గా ఒక ఇంపల్స్ మూవ్, ఒక మంచి మూమెంటం జరిగిన తర్వాత ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి స్టాక్ డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ ఇక్కడ కూడా ఒకసారి మనకు స్టాక్లో ప్రైస్ కంట్రోల్ అయ్యి దెన్ ప్రీవియస్గా ఉన్న హైస్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతూ మనకు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దెన్ మనం ఎవ్రీ టైం ప్రీవియస్గా ఉన్న హైస్ క్లోజ్ అవుతుందా లేదా, బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందా లేదా అనేది మనం క్లియర్గా గమనిస్తాం. దెన్ ఇక్కడ మనం అప్ ట్రెండ్లో కన్సాలిడేషన్ ఎట్లా గమనిస్తాం? దెన్ ఇది ప్రీవియస్గా ఉన్న హయ్యర్ హై, దెన్ ఈ హయ్యర్ హైస్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయినందుకు ఇది న్యూ హయ్యర్ హై. ఓకే, ఇప్పుడు మనకు ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకు ప్రైస్ ఫాల్ అవుతుంది అనుకోండి. మనం మొత్తం అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్లో గమనించేది ఓన్లీ 3 లెవెల్స్. ఒకటి హయ్యర్ లో, దెన్ ప్రీవియస్గా ఉన్న హయ్యర్ హై, దెన్ ఇప్పుడు ఫామ్ అయిన కొత్త హయ్యర్ హై. ఓకే, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన హయ్యర్ హై ఇది కాబట్టి మనకు ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు హయ్యర్లో దాకా మనం గమనిస్తాం. అప్ ట్రెండ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే అప్ ట్రెండ్లో ఫామ్ అయిన హయ్యర్లో ఏదైతే ఉందో దెన్ అది మనకు బ్రేక్ అయి క్లోజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు బయింగ్ ఇంపల్స్ ఏదైతే ఉందో అది వీక్ అయ్యి దెన్ స్టాక్లో కొంత ఫాల్ రావడానికి రెడీగా ఉంది. ఇప్పటి వరకు ఉన్న బయింగ్ సెంటిమెంట్ ఇప్పుడు టర్న్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాల్సింది ఎక్కడంటే అప్ ట్రెండ్లో ఫామ్ అయిన హయ్యర్లో బ్రేక్ అయినప్పుడు మనకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. దెన్ ఒక హయ్యర్ హై, ఒక హయ్యర్లోకి మధ్యన ప్రైస్ ఉండిపోతే అది కన్సాలిడేటింగ్. ఓకే, ప్రీవియస్గా ఉన్న హయ్యర్ హై ఏదైతే ఉందో, అంటే ఇది ప్రీవియస్గా ఉన్న హై కదా, దెన్ వస్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇదంతా మనం పాత వీడియోలో మాట్లాడుకున్నాం. దెన్ ఇప్పుడు అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా బ్రేక్ అవుతుంది? దెన్ మనం ఏమనుకుంటున్నాం, అప్ ట్రెండ్లో ఫామ్ అయిన హయ్యర్లో బ్రేక్ అయితే అది మనకు లోవర్లో అవుతుంది. దెన్ లోవర్ లో టు లోవర్ హైస్ మనకి ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఎప్పుడైతే హయ్యర్ లోని బ్రేక్ అయిందో అది మనకు లోవర్ లో. ఓకే, లోవర్ లో టు లోవర్ హైస్ మనకు డౌన్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు స్టాక్ ఇక్కడ నుంచి ఫాలో అవుతూ దెన్ ప్రీవియస్ ఉన్న హయ్యర్ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దెన్ మనకి ఇది లోవర్ లో పాయింట్. దెన్ మళ్ళీ మనకు అప్ సైడ్ మూమెంటం వస్తున్నప్పుడు మనం గమనించేది ఎక్కడంటే ఇక్కడ ప్రీవియస్గా హయ్యర్లో పాయింట్ ఉంది కదా, ఇది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ బిట్వీన్ ఇంతకు ముందుకున్న హయ్యర్ హై, దెన్ ఇప్పుడు క్రియేట్ చేసిన న్యూ లోవర్లో. ఓకే, ఈ బిట్వీన్ మధ్యలో మనకు ప్రైస్ ఎక్కడ దాకైనా మూవ్ అవ్వచ్చు. అంటే అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ దాకా మూవ్ అవ్వచ్చు, దెన్ ఇక్కడ దాకా మూవ్ అవ్వచ్చు, ఎక్కడ దాకైనా మూవ్ అవ్వచ్చు. దెన్ ఎక్కడ దాకా మూవ్ అయ్యి మళ్ళీ మనకు అది ఇంతకు ముందుకు, అంటే ఇక్కడ మనకు లోవర్లో క్రియేట్ అయింది కదా, దెన్ ఈ పాయింట్ని బ్రేక్ చేస్తుందా లేదా,
ఈ పాయింట్ని బ్రేక్ చేస్తే అది న్యూ లోవర్లో దెన్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్లు. ఓకే, క్లియర్గా అర్థమైందా? దెన్ మనకు అప్ ట్రెండ్లో ఉన్న హయ్యర్లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దెన్ అది మనకు లోవర్లో పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకు హయ్యర్లో పాయింట్ ఈ మూమెంటంలో మనకు బ్రేక్ అయి క్లోజ్ అయింది. దెన్ ఇది న్యూ లోవర్లో. ఓకే, లోవర్లో క్రియేట్ అయిన తర్వాత అప్పుడే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు కాదు. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ట్రెండ్లో మనకు ఒక రూల్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్వింగ్స్ ఫామ్ అయినప్పుడే మనకు అది ట్రెండ్ కన్ఫర్మేషన్గా మనం చూడాలి. ఓకే, ఇక్కడ మనకు లోవర్లో క్రియేట్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం అయింది, అప్పుడే ట్రెండ్ చేంజ్ అయినట్టు కాదు. దెన్ ఈసారి ఫాల్ వస్తున్నప్పుడు, ఓకే, ఇక్కడ నుంచి ఫ్రెష్గా ఫాల్ వస్తుంది కదా, ఈ ఫాల్ వస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న హయ్యర్లో పాయింట్, ఓకే, ఈ లోవర్లో పాయింట్ బ్రేక్ అవుతుందా లేదా? ఒకవేళ బ్రేక్ అయి క్లోజ్ అయిందంటే దెన్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకే, ఒకసారి స్వింగ్ 1 2 3, ఓకే, 2 స్వింగ్స్ ఫామ్ అయినాయా లేదా? ఓకే, లోవర్లో దెన్ లోవర్ హై దెన్ లోవర్లో. ఓకే, మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న లోవర్లో పాయింట్ ఏదైతే ఉందో అది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. దెన్ అక్కడైనా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, లేదంటే ప్రీవియస్గా ఇక్కడ లోవర్ హై ఫామ్ అయింది కదా, బిట్వీన్ ఈ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫాల్ అయిన ప్రైజు ఈ జోన్లో ఎక్కడ దాకా అయినా సరే మనకు అప్ సైడ్ మూమెంటం ఇచ్చి దెన్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇదే డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇలా డౌన్ ట్రెండ్లో లోవర్ హై టు లోవర్ లోస్ ఫామ్ చేస్తూ ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతూ అలా డౌన్ సైడ్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ సెల్లింగ్ ఇంటెన్సిటీ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మనకు స్టాక్లో డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. దెన్ సెల్లింగ్ ఇన్సెంటివిటీ అనేది ఎప్పుడైతే బయింగ్ కంట్రోల్ అయ్యి దెన్ బయింగ్ మూమెంటం అరైజ్ అవుతుందో దెన్ అప్పుడు మనకు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మనకు డౌన్ ట్రెండ్ మనకు లోవర్ లో టు లోవర్ హైస్ ఫామ్ అవుతూ డౌన్ సైడ్ ప్రైస్ మూవ్ అవుతుంది. దెన్ మనకు డౌన్ ట్రెండ్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే డౌన్ ట్రెండ్లో ఫామ్ అయిన లోవర్ హైస్ ఏదైతే ఉందో, అంటే రీసెంట్గా ఫామ్ చేసిన లోవర్ హైస్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లోవర్ హైస్ పాయింట్ని బ్రేక్ అయి క్లోజ్ అయి అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు మనకు అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. ఓకే, దెన్ మనం డౌన్ ట్రెండ్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనించవచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎట్లా గమనించవచ్చు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఫ్రెష్గా న్యూ లోవర్లో క్రియేట్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు కొంత ప్రైస్ అప్ సైడ్ ర్యాలీ అయింది, దెన్ ఫాల్ అయింది. ఫాల్ అయినప్పుడు ప్రీవియస్గా ఉన్న లో బ్రేక్ అయిందా లేదా? లో బ్రేక్ అయి క్లోజ్ అయింది కదా, దెన్ ఇది ఫ్రెష్గా న్యూ లోవర్ హై అవుతుంది. ఓకే, ఓకే, లోవర్ హై ఫామ్ అయింది, దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫాల్ అయింది కదా ప్రైస్, దెన్ అది ఇంకా ఎక్కడ వరకైనా ఫాల్ అవ్వచ్చు, లేదంటే ఇంకా కొంత ఫాల్ అయ్యి దెన్ అప్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు. ఓకే, ఈ స్వింగ్ మూమెంటంని మాత్రమే మనం గమనిస్తాము. ఓకే, ఈ స్వింగ్ మూమెంటం ఇలా డౌన్ సైడ్ మూమెంటం అయ్యింది, దెన్ మళ్ళీ రివర్సల్ వస్తున్నప్పుడు, ఓకే, మనకు ఈ మూమెంటం ఇట్లా ఫాల్ అయింది, దెన్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న లో పాయింట్ మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది. ఓకే, లో పాయింట్ క్రియేట్ అయింది, దెన్ మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వస్తున్నప్పుడు మనకు ఏం జరుగుతుంది, ఇది రెసిస్టెన్స్గా మనకు ఫామ్ అవుతుంది. దెన్ ఈ మూమెంటంని మాత్రం మనం ఎక్కడ దాకా గమనిస్తామంటే ఇది లోవర్ హై పాయింట్ కదా, దెన్ ఈ లోవర్ హై పాయింట్ నుంచి లోవర్ లో పాయింట్ ఈ బిట్వీన్ మధ్యన మనకు ప్రైస్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ అది మనకు డౌన్ ట్రెండ్లో కన్సాలిడేషన్ అన్నమాట. ఓకే, ఇది లోవర్ హై దెన్ ఫ్రెష్గా న్యూ లోవర్లో ఇక్కడ దాకా క్రియేట్ అయింది అనుకుంటే, ఓకే, ఈ మూమెంటం ఏదైతే ఉందో ఈ బిట్వీన్ ఈ రెండింటి మధ్యన ప్రైస్ కన్సాలిడేట్ అయితే అంటే ప్రైస్ అక్కడే ఉంటే కనుక అది మనం కన్సాలిడేషన్గా గుర్తిస్తాం. దెన్ ప్రీవియస్గా ఉన్న లోవర్ లో పాయింట్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా కూడా పనిచేస్తుంది. దెన్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మైనర్ లెవెల్స్ కూడా ఉంటాయి. ఓకే, మనకు ఈ బిట్వీన్ ఈ జోన్లోనే మనకు ప్రైస్ కన్సాలిడేట్ జరగవచ్చు, దెన్ అప్ సైడ్ మూమెంటం అయ్యి ఈ జోన్లో కూడా ప్రైస్ కన్సాలిడేషన్ అవ్వచ్చు. కానీ ట్రెండ్ చేంజ్లో లోవర్ హైస్ అయినా బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి, లేదంటే లోవర్ లోస్ అయినా బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ అయి క్లోజ్ అయితేనే మనకు ట్రెండ్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఓకే, మనకి ఇక్కడ ఏం జరిగింది, న్యూ లోవర్లో క్రియేట్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం వస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఈసారి ఫాల్ వస్తుంది, ఫ్రెష్గా ఫాల్ వస్తుంది, కానీ ఇక్కడ లోవర్లో క్రియేట్ చేసింది కదా, ఈ లోవర్లోని బ్రేక్ చేస్తలేదు, దెన్ కొంత దూరం ఫాల్ అయింది, దెన్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న పాయింట్ని బ్రేక్ అయి క్లోజ్ అయింది. ఇది లోవర్ హై పాయింట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూమెంటం జరిగింది, దెన్ ఫాల్ అవుతున్నప్పుడు మళ్ళీ బేస్ ఫామ్ చేసి ప్రీవియస్గా ఉన్న హైస్ని బ్రేక్ అయి క్లోజ్ అయ్యింది కాబట్టి ఇది న్యూ హయ్యర్ హై. ఓకే, కానీ అప్పుడే అప్ ట్రెండ్కి వచ్చినట్టు కాదు, దెన్ ఒక మూమెంటం జరిగిన తర్వాత మళ్ళీ ఫాల్ వస్తుంది. ఓకే, కొంత బయింగ్ తర్వాత కొంత ఫాల్ కూడా ఖచ్చితంగా వస్తుంది, ఏ స్టాక్లో అయినా సరే మనకు ఫాల్ అనేది కనిపిస్తుంది. దెన్ మళ్ళీ మనకు ఫాల్ వస్తున్నప్పుడు, ఓకే, మళ్ళీ కొంత దూరం ఫాల్ అయింది, దెన్ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ మూమెంటం అయింది, దెన్ మళ్ళీ ఫాల్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం అయింది. ఇది మనకు డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది లోవర్ హై పాయింట్ అనుకున్నాం కదా,
దెన్ ఇది లోవర్ లో పాయింట్. దెన్ ఇక్కడ కూడా మనకు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది రెండు ఫామ్ అవుతాయి. ఓకే, ఒక లోవర్ హై, ఒక లోవర్ లో, బిట్వీన్ మధ్యలో మనకు డౌన్ ట్రెండ్ ఉంటుంది, దెన్ అప్ ట్రెండ్ కూడా ఉంటుంది. ఎంటైర్ ట్రెండ్ టైం ఫ్రేమ్ ని మాత్రమే మనం గమనించాలి. ఓకే, ఇది ఎంటైర్ ట్రెండ్ టైం ఫ్రేమ్ లో ఇది లోవర్ హై అయింది, ఇది లోవర్ లో అయింది, దెన్ మనకు కొంత కన్సల్టేషన్ అవుతూ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది. సో మీరు అది గమనించాలి. ఓకే, ఇంకా మనకు ట్రెండ్ టైం ఫ్రేమ్ అయినా ఈ ట్రెండ్ టైం ఫ్రేమ్ అయినా వీక్లీలో మనకు లోవర్ హైస్ పాయింట్ బ్రేక్ అవ్వలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే డౌన్ సైడ్ ఫాల్ అయ్యి అలా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ కూడా కనిపిస్తుంది. కానీ మేజర్ ట్రెండ్ రూల్ ఏదైతే ఉందో, మేజర్ ట్రెండ్ రూల్లో మనకు లోవర్ హైస్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందో దెన్ మనకు అప్పుడు ఇది ఓవరాల్ గా హయ్యర్ హై. ఓకే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అప్ ట్రెండ్ కనిపిస్తుంది కదా, దెన్ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంటైర్ టైం ఫ్రేమ్ లో, ఎంటైర్ స్వింగ్ లో మనకు మూమెంటం ఎటు సైడ్ మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, హయ్యర్ హైస్ ఫామ్ అవుతుందా, హయ్యర్ లోస్ ఫామ్ అవుతుందా, ఏది ఫామ్ అవుతుంది, లోవర్ లోస్ ఫామ్ అవుతుందా అనేది మనం గమనించాలి. ఓకే, ఎంటైర్ టైం ఫ్రేమ్ లో మనకు కన్సాలిడేటింగ్ లో అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తే చూడండి. ఓకే, ఇక్కడ మనకు లోవర్ హై పాయింట్, ఇది లోవర్ లో పాయింట్. ఓకే, అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు స్వింగ్ ఎలా ఫామ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ర్యాలీ కనిపించింది, దెన్ ఫాల్ అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న పాయింట్ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ మూమెంటంని మనం గమనిస్తున్నాం. దెన్ మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ఇది లోవర్ హైస్ పాయింట్ని బ్రేక్ అయ్యింది కాబట్టి ఇది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్కు ఫామ్ అయినట్టు. ఓకే, ఎంటైర్ టైం ఫ్రేమ్లో మాత్రం, ఎంటైర్ టైం ఫ్రేమ్లో లోవర్ హైస్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ లోవర్ హైస్ని బ్రేక్ అయినప్పుడు ఇది నిజంగా అంటే ఇది రియల్ హయ్యర్ హై అవుతుంది. దెన్ మళ్ళీ మనకు ఫాల్ వస్తున్నప్పుడు దెన్ ప్రీవియస్గా ఉన్న లోవర్ హై ఏదైతే ఉందో అది మనకు సపోర్ట్గా కనిపిస్తుంది. దెన్ మనకు అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దెన్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఇక్కడ దాకా మనకు హై ఫామ్ అయింది కదా, దీనిని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుందా లేదా. ఓకే, దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుందంటే న్యూ హయ్యర్ హై, దెన్ హయ్యర్ లోస్, హయ్యర్ హై, హయ్యర్ లోస్, హయ్యర్ హై ఫామ్ అవుతూ మనకు ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఎంటైర్ ట్రెండ్ టైం ఫ్రేమ్లో మనకు ప్రతిసారి మూమెంటం జరుగుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న లెవెల్స్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందా లేదా. ఓకే, దీన్నే మనం గమనించాలి. ఓకే, మనం ఒకసారి రియల్ చార్ట్లో కనుక గమనించినట్టయితే రియల్ చార్ట్లో కూడా మనకు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్లో మనకు రెండు రకాలుగా ట్రెండ్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, మనకు మంచి ట్రెండ్ ఎక్కడ ఫామ్ అయింది, దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి మూమెంటం జరిగింది, దెన్ డౌన్, ఇది అప్ ట్రెండే, ఇది ఓవరాల్గా అప్ ట్రెండే. అప్ ట్రెండ్లో కూడా డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఓకే, ఇది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ అప్ ట్రెండ్లో కూడా డౌన్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో కూడా అప్ ట్రెండ్ ఉంటుంది. ఇది కొంచెం వివరంగా అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే స్వింగ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఓవరాల్గా ట్రెండ్ అయితే లోవర్ హైస్ని బ్రేక్ అయినప్పుడే హయ్యర్ హై ఫామ్ అవుతుంది, హయ్యర్ హై టు హయ్యర్ లోస్ మనకు అప్ ట్రెండ్ అవుతుంది, లోవర్ లో టు లోవర్ హైస్ మనకు డౌన్ ట్రెండ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మూమెంటం ఎక్కువగా ఉన్నప్పుడు లోవర్ లోస్ టు లోవర్ హైస్ ఫామ్ అవుతూ కొంత దూరం డౌన్ సైడ్ కూడా మూవ్ అవుతుంది. అది కూడా ఎంటైర్ ట్రెండ్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇక్కడ గమనించినట్టయితే మంచి మూమెంటం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే, ఇది మనం డౌన్ ట్రెండ్ అనుకుంటాం కానీ ఓవరాల్గా ట్రెండ్ టైం ఫ్రేమ్, ఓవరాల్గా మనం చార్ట్ని గమనించినట్టయితే చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి మూమెంటం జరిగింది, హయ్యర్లో ఫామ్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం అయింది, డౌన్ సైడ్, అప్ సైడ్ మూమెంట్ అవుతూ మనకు ప్రైస్ అనేది అప్ సైడ్ మూమెంట్ అవుతూ దెన్ హయ్యర్లో ఫామ్ అవుతూ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా మనకు అప్ ట్రెండే, అప్ సైడే మూమెంటం అయింది. కానీ ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి మూమెంటం జరిగింది కదా, ఈ మూమెంటం జరిగిన తర్వాత మనకు ఇది హయ్యర్లో పాయింట్ అవుతుంది, ఇది హయ్యర్ హై పాయింట్ అవుతుంది కదా, మనం ఏమనుకున్నాం, ఒక స్వింగ్ మూమెంటంని మనం క్లియర్గా గమనించాలనుకున్నాం. కానీ మనకు స్వింగ్ లో చాలా దూరంగా ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్లో స్టాక్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత కొంత అప్ సైడ్, మళ్ళీ డౌన్ సైడ్, అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఓవరాల్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. దెన్ ఇక్కడ దాకా మనకు ప్రైస్ ఫాల్ అయింది, దెన్ అప్ సైడ్ మూమెంటం అయినప్పుడు ప్రీవియస్గా ఉన్న హైస్ని బ్రేక్ అవ్వలేదు, అవ్వకుండా ఆ జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ మనకు సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, పుష్ డౌన్ అయ్యింది, డౌన్ అయ్యేటప్పుడు ప్రీవియస్గా ఉన్న లోస్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది, మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న హైస్ని బ్రేక్ అవ్వలేదు, దెన్ ఆ జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ మనకు సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, న్యూ లోవర్ లో క్రియేట్ అయింది. ఓకే, ఎంటైర్గా ఉన్నదైతే అప్ ట్రెండే, కాకపోతే అప్ ట్రెండ్లో కూడా డౌన్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో కూడా అప్ ట్రెండ్ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, స్వింగ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందా, ఓకే, ఓన్లీ డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంది, ఇది మనకు లోవర్ హై పాయింట్ అయింది. ఓకే, ఇది లోవర్ హై పాయింట్ అయింది, ఇది న్యూ లోవర్ లో పాయింట్ అయింది. ఓకే,
ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్ ఏదైతది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ట్రెండ్స్‌లో కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను మీకు ఈ రకంగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాననమాట. ఓకే. ఇక్కడ మనకు లోవర్ హై పాయింట్ ఫార్మ్ అయింది కదా! ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొమెంటం జరిగింది. ప్రీవియస్‌గా లోని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. అప్ సైడ్ మొమెంటం జరుగుతున్నప్పుడు చూడండి, ప్రీవియస్‌గా ఉన్న ఈ జోన్ దగ్గరే మనకు ప్రైస్‌లో మళ్ళీ ఫాల్ కనిపించింది. అప్ సైడ్ మూవ్ అవ్వలేక ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వలేక ఇక్కడ మనకు క్యాండిల్స్‌లో వీక్‌నెస్ కనిపిస్తుంది చూడండి. 1, 2 టైమ్స్ ఇది డబుల్ టాప్ గూడక మనం డబుల్ టాప్‌గా గూడా గమనించొచ్చు. ఓకే. డబుల్ టాప్, డబుల్ బాటమ్ అనేది డబ్ల్యూ ప్యాటర్న్ అండ్ ఎం ప్యాటర్న్‌గా గూడా మనం గమనిస్తాం. ఓకే. మనకు ఎంటైర్ ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుందనేదే ముఖ్యం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగిన మంచి ఈ మొమెంటం, ఈ బయింగ్ మొమెంటం ఏదైతే ఉందో ఫాల్ వస్తున్నప్పుడు ఒక దగ్గర సపోర్ట్ తీసుకొని ఓకే. అప్ సైడ్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే. ఇది ప్రీవియస్‌గా ఉన్న లోవర్ హై గదా! ఇది లోవర్ లో. ఓకే. అప్ సైడ్ మొమెంటం అవుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకున్నది. దెన్ హైయర్ హై క్రియేట్ అయింది. అంటే అప్పుడు మనకు హైయర్ లో ఏదవుతుంది? ఇది మనకు హైయర్ లో పాయింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం గమనించేది ఏంది? ఇది హైయర్ లో గదా! దెన్ ఇది హైయర్ హై అయింది. ఓకే. హైయర్ హై ఇది అయినప్పుడు మనం కన్సాలిడేటింగ్‌గా చూస్తాం. ఓకే. బిట్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ప్రైస్ ఉంటే ఇది కన్సాలిడేటింగ్‌గా చూస్తాం. దెన్ మనకు ఫాల్ అవుతున్నప్పుడు ఈ జోన్ లెవెల్‌కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ప్రైస్‌లో కంట్రోల్ కనిపించింది. దెన్ అగైన్ మళ్ళీ మనకు అప్ సైడ్ మూమెంటం ఇచ్చి ప్రీవియస్‌గా ఉన్న హైస్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఓకే. క్లియర్? ఓకే. ఇక్కడున్న ఈ హైస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ మళ్ళీ మనకు స్మాల్ కన్సాలిడేషన్ దెన్ కొన్నిసార్లు లోవర్ లో టు లోవర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది. కానీ ఎంటైర్ ట్రెండ్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుంది? ఓకే. ఎంటైర్ ఒక మంచి స్వింగ్ మొమెంటం. ఈ మొమెంటం ఎలా ఫార్మ్ అయింది? ఎలా ఫార్మ్ అయింది? దెన్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఎలా మొమెంటం అవుతుంది? అనేదే మనం క్లియర్‌గా గమనించాలి. ఓకే. డౌన్ ట్రెండ్‌లో మనకు డౌన్ ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్ ఈ రకంగానే ఫార్మ్ అవుతుంటాయి. ఓకే. కొంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాకపోతే మీరు 1, 2 టైమ్స్ చార్ట్స్‌ని కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేస్తే మనం మనం మాట్లాడుకున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. మనం ఎప్పుడు కూడా గమనించేది ఒక స్వింగ్ మొమెంటంని. ఓకే. ఇక్కడి నుండి ఇక్కడి దాకా జరిగిన మొమెంటం ఏదైతే ఉందో అది ఎక్కడి దాకా ఫాల్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అవుతుంది అనేదే మనం గమనించాలి. ఓకే. ఓవరాల్‌గా ట్రెండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. డౌన్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ అయితే మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం అనుకున్నాం. ఓకే. కానీ ఎవ్రీ టైమ్ మనం గమనించాల్సింది ఏందంటే ప్రీవియస్‌గా ఫార్మ్ అయిన లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఈసారి కూడా ఆ లెవెల్‌లో మనకు ప్రైస్‌లో స్ట్రెంత్ ఉందా లేదా? ఓకే. ప్రీవియస్‌గా ఇక్కడి దాకా మంచి ర్యాలీ కనిపించింది. ఓకే. మనకు ఫాలో అవుతున్నప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి మనకు ప్రైస్‌లో స్ట్రాంగ్ ఇక్కడ మనకేం కనిపిస్తుంది? బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. దెన్ మనకు ఫాల్ వస్తున్నప్పుడు బులిష్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. కానీ ఇది ఇన్సెంటివిటీ అనేది ఎక్కువుంది. ఓకే. సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువున్నప్పుడు 1, 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే. కాకపోతే ఇంపల్స్ బయింగ్ కూడా వస్తుంది. దెన్ అప్ సైడ్ కొంత మూవ్‌మెంటం అయినప్పుడు ఓకే. గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఎక్కడ సెల్ చేయాలి? ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు మనకు ఈ గ్రీన్ క్యాండిల్ ఉందా? ఈ గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ అయ్యి స్ట్రాంగ్‌గా బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయితే మనం సెల్లింగ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడైతే మనకు కరెక్ట్‌గా కనిపించలేదు. కాకపోతే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ ప్రీవియస్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్‌ని బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు. ఓకే. ఇక్కడ చూస్తే మనకు ఇది వాలటిలిటీ క్యాండిల్ అన్నమాట. ఓకే. ఇండెసిషన్ క్యాండిల్. ఓకే. మనకు వస్తున్నప్పుడు ప్రైస్ కంట్రోల్ అయింది. దెన్ అప్ సైడ్ మూవ్‌మెంటం ఇచ్చింది. కానీ క్లియర్‌గా గమనించినట్టయితే ఎంటైర్ గ్రీన్ క్యాండిల్‌ని స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఇన్సెంటివిటీ అనేది ఓకే. సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువుంది. దెన్ అక్కడి నుంచి కంటిన్యూగా ఫాల్ అయింది. ఓకే. ప్రీవియస్‌గా ఉన్న లో పాయింట్స్‌ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ మూవ్‌మెంటం అయింది. అప్ సైడ్ మూవ్‌మెంటం అవుతున్నప్పుడు కూడా మనకు ఈ జోన్‌లోనే మనకు ప్రైస్ అనేది కంట్రోల్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయింది. మనం డౌన్ ట్రెండ్‌లో ఎక్కడ సెల్ చేయాలంటే డౌన్ ట్రెండ్‌లో ప్రైస్ డౌన్ సైడ్ ఎక్కువ మూవ్ అవుతుంది. దెన్ మూవ్ అయిన తర్వాత కొంత టైంకి కొంతే అప్ సైడ్ మూవ్‌మెంటం అవుతుంది. అప్ సైడ్ మూవ్‌మెంటం అవుతున్నప్పుడు మనకు ఎక్కడ బేరిష్ ప్యాటర్న్ కరెక్ట్‌గా ఫార్మ్ అవుతుంది. దెన్ ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అనేది మనం క్లియర్‌గా గమనించాలి. ఓకే. మనం ఒకసారి గనుక ఒక 50 మూవింగ్ యావరేజ్ ఆర్ 20 మూవింగ్ యావరేజ్‌ని గనుక గమనిస్తే మనకు ఓకే. అక్కడ మనకు 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఏం కనిపిస్తుందంటే అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా ఇవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకే. ఈ బ్లూ లైన్ మనకు 50 మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఓకే. సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది. దెన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ బిలో ప్రైస్ ఉన్నప్పుడు మనం అసలు ఎక్కడ కూడా బయింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఎంటైర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే. డౌన్ ట్రెండ్‌లో కొంత ఇంపల్స్ మూవ్ వచ్చినా కూడా మనం అక్కడ బై చేస్తే మనం అక్కడ బై చేస్తే మనకు ప్రాఫిట్స్ ఉండవు. ఓకే. లాసే ఉంటుంది. ఎప్పుడు కొంత అప్ సైడ్ మూవ్‌మెంటం వస్తే డౌన్ సైడ్ సెల్ చేద్దామా అని చాలామంది అక్కడ రెడీగా ఉంటారు. కాబట్టి మనకు ట్రెండ్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది. ట్రెండ్‌ను ఫస్ట్ మనం క్లియర్‌గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత
దెన్ మనం దానికి తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు ట్రేడ్స్ అనేవి చేయాలి. ఓకే. సో మనకు డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఎలా వస్తుంది, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి ఎలా వస్తుంది అనే ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు అయితే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. కాకపోతే మీరు ఒక్కసారి చార్ట్స్ ఓపెన్ చేసి మీరు ఒకసారి గమనించండి. మొమెంటం ఎలా జరిగింది, దెన్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది, అప్ సైడ్ మొమెంటం వస్తున్నప్పుడు ఎలా జరుగుతుంది, ఒక స్వింగ్ మొమెంటం ఎలా వస్తుంది అనేది గమనించి ట్రెండ్ని అయితే క్లియర్గా ఐడెంటిఫై చేయండి. దెన్ ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మీరు ట్రేడ్స్ తీసుకోండి. దెన్ అటు సైడ్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది? దెన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ ట్రెండ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ క్లారిటీగా ట్రెండ్ అర్థం కాలేదు అనుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ట్రెండ్ గురించి ఇంకొకసారి క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. డౌన్ ట్రెండ్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అప్ ట్రెండ్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఎంటైర్ ట్రెండ్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని క్లియర్గా అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఓకే. ఇప్పటివరకు మీరు వీడియోని చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నా. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వస్తున్న వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. మంచి మంచి ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ ఫండమెంటల్ థింగ్స్ తోటి మనం స్టాక్స్ని ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి అనే విషయాలు ఫర్దర్గా కమింగ్ టైమ్స్లో వస్తున్నప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.